శంకర్ గారు పేరనగానే ఆయన తీసిన కొన్ని గొప్ప సినిమాలు అలాగే కల్ట్ సినిమాలు మనకి ఈజీగా గుర్తొస్తాయన్నమాట. ఒకే ఒక్కడు కానీ, జీన్స్, అలాగే భారతీయుడు సినిమా, ఐ సినిమా, ఇంకా చూసుకున్నామంటే అపరిచితుడు సినిమా అయితే ఇప్పటికీ మనకు ఒక ఎవర్ గ్రీన్ లిస్ట్లో ఆ మూవీ ఉంటుందన్నమాట. సో రిపీటెడ్గా ఆ మూవీని మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే శంకర్ గారు రీసెంట్గా కొన్ని సినిమాలు కొంచెం డల్ చేశారనమాట, డిసప్పాయింట్ చేశారు. అందులో మెయిన్గా చూసుకున్నామంటే భారతీయుడు 2 సినిమా. సో ఈ మూవీ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడైతే ఒక్కసారిగా బజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే భారతీయుడు మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇండియా వైడ్ ఆ మూవీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మూవీకి సీక్వెల్ తీస్తున్నారు, పార్ట్ 2 రాబోతుందని న్యూస్ రాగానే ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా హైప్తో ఒక రేంజ్ పెట్టేసుకున్నారనమాట, హైపు. సో ఆ మూవీకి మళ్ళీ శంకర్ గారే వర్క్ చేస్తున్నారనగానే ఈసారి కూడా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు భారతీయుడు 2. కమల్ హాసన్ గారి కెరియర్లో మరోసారి ఒక బ్లాక్ బస్టర్ పడబోతుంది. విక్రమ్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా రాబోతుంది కాబట్టి ఈ సినిమా పైన ఇంకా హైప్ పెరిగిందనమాట. అయితే ఏం జరిగింది, మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. సో శంకర్ గారి పైన ఒక్కసారిగా ప్రెజర్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఏమైందంటే మూవీ ముందుగానే స్టార్ట్ చేశారు భారతీయుడు 2 మూవీ. బట్ మధ్యలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొంచెం షూటింగ్ డిలే అవ్వడం వల్ల శంకర్ గారు మధ్యలో గ్యాప్ తీసుకొని గేమ్ చేంజర్ మూవీకి వచ్చారనమాట. గేమ్ చేంజర్ షూటింగ్ కొద్ది రోజులు జరిపిన తర్వాత మళ్ళీ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల మళ్ళీ శంకర్ గారు భారతీయుడు 2 షూట్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఈ షూట్ గ్యాప్లో వీళ్ళు ఏమనుకున్నారంటే బడ్జెట్ పెరిగిపోయింది, సో మనం ఈ సినిమాని 2 పార్ట్లుగా చేద్దామని అనుకున్నారు. అదే భారతీయుడు 2, భారతీయుడు 3 అనమాట. సో అలానే ప్లాన్ చేశారు, షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. బట్ భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత సో ఒక్కసారిగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసేసింది మూవీ. సో ఫ్లాప్గా నిలిచింది. సో ఇలాంటి మూవీ శంకర్ గారి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అయ్యారనమాట. బట్ ఇప్పుడు ఏమైందిరా అంటే భారతీయుడు 2 ఫ్లాప్ అవడం వల్ల భారతీయుడు 3 పైన ఎక్కువ ప్రెజర్ పడింది అనమాట. సో ఈ మూవీని థియేటర్లో వద్దు, ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చెప్పి కొంతమంది చెప్పారు. ఎందుకు అని చెప్పారనమాట. కానీ ఏంటంటే చాలా వరకు ఏమంటున్నారంటే భారతీయుడు 2లో కథ చాలా తక్కువ ఉంది, ఓన్లీ భారతీయుడు 3లోనే కథ ఎక్కువ ఉంది. సో ఈ భారతీయుడు 3 మూవీని మనం థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. బట్ కొద్ది నెలల క్రితం ఏమొచ్చిందంటే న్యూస్, ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ వాళ్ళతో మాట్లాడేశారు, నెట్ఫ్లిక్స్కి ఇచ్చేశారు మూవీని. ఖచ్చితంగా అది మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లోనే వస్తుందని చెప్పి కొంతమంది చెప్పారనమాట. న్యూస్ కూడా వచ్చింది దీని గురించి. బట్ ఏమైందిరా ఇప్పుడు ఒక అప్డేట్ ఏమొస్తుందంటే, లేదు భారతీయుడు 3 మూవీని థియేటర్లోనే రిలీజ్ చేయాలని చెప్పి కమల్ హాసన్ గారు అలాగే శంకర్ గారు ఫిక్స్ అయ్యారంట. సో ఓటీటీలో అయితే వద్దు, సినిమా రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేద్దాం, కానీ డైరెక్ట్గా ఓటీటీలో అయితే వద్దు, థియేటర్లో రిలీజ్ చేయాలని చెప్పి శంకర్ గారు కమల్ హాసన్ గారు పట్టుబడుతున్నారంట లైకా ప్రొడక్షన్స్ వాళ్ళని. అయితే శంకర్ గారు ఏం చెప్పారంటే, సో కొంచెం మూవీలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మళ్ళీ రీషూట్ చేద్దాం, సో అందుకు ఒక 100 crores బడ్జెట్ అవుతుంది మళ్ళీ, సో దాన్ని ఇవ్వండి, మళ్ళీ రీషూట్ చేసి మూవీని ఫినిష్ చేసేసి డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేద్దామని చెప్పి శంకర్ గారు చెప్పారని చెప్పి ఒక న్యూస్ అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన షూటింగ్ అయితే ఆల్రెడీ ఫినిష్ చేసేసారు. ఎప్పుడు, సో 3 years భారతీయుడు 2 రిలీజ్ కాకముందే భారతీయుడు 3 సంబంధించిన షూట్ కూడా ఫినిష్ చేసేసారంట. ఫినిష్ చేసేసిన తర్వాతే శంకర్ గారు గేమ్ చేంజర్ షూట్లో జాయిన్ అయ్యారనమాట. సో మళ్ళీ నాకు తెలిసి శంకర్ గారు అయితే ఆ షూట్కి వెళ్ళరు. సో అందులో ఇది వస్తున్న న్యూస్ అయితే కొంచెం డౌట్ఫుల్గానే అనిపిస్తుంది. మళ్ళీ 100 కోట్లు అడిగారని చెప్పి ఇదైతే ఫేక్ న్యూస్గానే అనిపిస్తుంది. నాకు తెలిసి మూవీ అయితే మేబీ శంకర్ గారు లేదంటే కమల్ హాసన్ గారు ప్రెజర్ చేస్తే థియేటర్లో రావచ్చు, లేదంటే ఓటీటీలోనే వస్తుంది. ఎందుకంటే భారతీయుడు 2 ఎఫెక్ట్ అలా ఉంది కాబట్టి. బట్ భారతీయుడు 3 అన్న ఒకవేళ థియేటర్లో వస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ కొట్టారంటే ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో వచ్చే మూవీస్కి హైప్ ఉంటుంది, లేదంటే కొంచెం హైప్ తక్కువే ఉంటుంది. సో ఇప్పుడైతే ఫ్యాన్స్ అందరూ మాత్రం గేమ్ చేంజర్ మూవీ కోసమే ఎదురు చూస్తున్నారనమాట. సో గేమ్ చేంజర్ మూవీ కానీ హిట్ అయితే సో ఈ హైప్ వల్ల భారతీయుడు 3 ఖచ్చితంగా థియేటర్లో రావచ్చు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో నా ఫీలింగ్ కూడా అదే. సో గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ మనకే కాదు, శంకర్ గారికి కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. సో ఈ మూవీతో ఆయన మళ్ళీ ఒకసారి కంబ్యాక్ ఇవ్వాలి. సో మొన్న వచ్చిన టీజర్తో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నారు. సో మరి చూద్దాం, మరి January 10th మూవీ రాబోతుంది కాబట్టి ఇది శంకర్ గారి కంబ్యాక్ మూవీయా కాదా అని చెప్పి ఆ రోజు వరకు వెయిట్ చేసి చూద్దాం. అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇఫ్ ఇన్ కేస్ భారతీయుడు 3 సినిమా థియేటర్లో వస్తుందా లేదా ఓటీటీలో వస్తే బాగుంటుందా, సో దీని గురించి కూడా కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు